మీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చింది, ఊర్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ పనికి ఎంత ఖర్చయింది, ఈ వివరాలన్నీ ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చని మీకు తెలుసా? అవును, మేరీ పంచాయత్ అనే యాప్తో ఇది సాధ్యం. ఇది ప్రభుత్వ యాప్. పంచాయతీరాజ్ శాఖ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీన్ని అభివృద్ధి చేసింది. మేరీ పంచాయత్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ అందుబాటులో ఉంది. ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా కూడా మేరీ పంచాయత్ను యాక్సెస్ చేయొచ్చు. ముందుగా మీ మొబైల్ నెంబర్తో యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం, జిల్లా, ఊరు ఎంచుకోవాలి. డాష్బోర్డ్లో రీసెంట్ వర్క్ యాక్టివిటీ, పంచాయత్ ఫండ్స్, పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ సహా వివిధ రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సింది ఎంపిక చేసుకుని అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఏ పనికి ఎంత ఖర్చు చేశారు, ఆ నిధులు ఎవరు వినియోగించారు, ఇంకా గ్రామ ఖాతాలో ఎన్ని డబ్బులున్నాయి అనే వివరాలు చూడొచ్చు. ఈ యాప్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మరిన్ని భాషలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లెక్కలు చూద్దాం. ఈ గ్రామ పంచాయతీ ఖాతాలో ప్రస్తుతం 4,305 రూపాయలున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 34 లక్షల రూపాయలుంటుందని అంచనా వేశారు. కానీ సంవత్సర కాలంగా గ్రామాలకు సర్పంచులు లేరు. అందువల్ల ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఫండ్స్ రిలీజ్ కాలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 33 లక్షల రూపాయల అంచనా విలువ ఉండగా ఎలాంటి ఫండ్స్ రాలేదు. కానీ ఆ గ్రామంలో 3,74,100 రూపాయలు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. 2024లో ఆ గ్రామ పంచాయతీ ఖర్చులు చూస్తే ట్రాక్టర్, నర్సరీ మెయింటెనెన్స్ కోసం 83,000 రూపాయల చొప్పున వెచ్చించారు. దీంతో పాటు కరెంటు బిల్లులు, వర్కర్స్ జీతాలకు 1 లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. వీటితో పాటు ఆ ఊర్లో శానిటైజేషన్, నీరు, మౌలిక వస్తువుల కోసం ఎంతెంత ఖర్చు చేశారనే లెక్కలు కూడా ఇక్కడ చూడొచ్చు.